రాష్ట్రానికి కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా తెలంగాణ నాదే అన్నట్లు వ్యవహరించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత ఒక బీఆర్ఎస్ పార్టీదే అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగుంట నర్సారెడ్డిలు పాల్గొన్నారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అనేది అది కేసీఆర్ని చూసే తెలుసుకున్నామన్నారు. 9.5 సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉండటం తెలంగాణ రాష్ట్ర ప్రజల కర్మ అని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాది నా గడ్డ, నేను చెప్తే అది నడవాలనేటువంటి పద్ధతిలో మరి షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు కేటీఆర్. మరి కేసీఆర్ లోపల కూర్చునేది, కేటీఆర్ ఏమో అన్ని శాఖలకు కూడా ఆయన కొబ్బరికాయలు కొట్టుకుంటూ మరి ప్రతి జిల్లాలో తిరిగినటువంటి షాడో ముఖ్యమంత్రి కేటీఆర్. ఏదైనా కాళేశ్వరం ఉండింది అని ఆయన అడిగితే కాళేశ్వరంతో నాకేం సంబంధం, ఆ శాఖ నాది కాదు కదా, ఆ శాఖ మంత్రి అడుగుకోమంటారు. ఏదైనా మంచి పని జరిగితే మేమే చేసాం, మా ప్రభుత్వమే చేసింది, నేనే చేసామని చెప్పి ఆయననే వస్తుంటాడు. చెడు వస్తేనేమో ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తాడు, మంచి వస్తేనేమో వాళ్ళ మీదకి నెట్టుకుంటాడు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని రసి పట్టించి తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టి కోటీశ్వరులు అయ్యి ఈరోజు తెలంగాణకు చిప్ప చేతిలో పెట్టి మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే